రాజ్యసభ స్థానాలుంటే 4 బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి గౌరవించింది మన జగనన్న. 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి నామినేటెడ్ పదవులు ఇచ్చి కుర్చీ ఇచ్చి గౌరవించింది మన జగనన్న. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుంటే మన జగనన్న లాగా ఎవరైనా సామాజిక న్యాయం పాటించారా అని చెప్పి అడుగుతా ఉన్నా. సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మనము ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చూసాము, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. అలాంటిది మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆయన హక్కున చేర్చుకుంటున్నారు. అలాంటిది మనం ఈరోజు సమాజంలో ప్రతి పేద వర్గాలు కూడా ఒక సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కగలుగుతున్నటువంటి ఆయన ఆచరించినటువంటి ఈ సమానత్వం, సామాజికంగా అందరూ స్థిరపడాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారో ఆయన తుచ్చా తప్పకుండా ఆయన చెప్పినటువంటి విషయాలు ఆయన పాటిస్తూ వచ్చారు.